హాయ్ ఎవ్రీవన్. సో టీఎస్ ఐసెట్ ప్రిపరేషన్ అప్పుడు చాలామంది చేసే ఒక బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది మిస్టేక్ అని వాళ్ళకి కూడా తెలియదు. అది వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటారు, అది వాళ్ళ కంఫర్టబుల్, వాళ్ళు దాంతో కంఫర్టబుల్ కాబట్టి అది వాళ్ళ కంఫర్ట్ జోన్ అనుకుంటారు. సో ఇలా చాలా ఉంటాయి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్లోనే ఉండిపోతారు. అంతేగాని మనం మాక్ టెస్ట్ రాయాలి, శాంపుల్ టెస్ట్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టైమర్ పెట్టుకొని సాల్వ్ చేయాలి, ఇదంతా మర్చిపోతారు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే ముందు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసి, సిలబస్ అంతా కంప్లీట్ చేసి అప్పుడే మనం మాక్ టెస్ట్ రాద్దాం, అప్పుడే మనం శాంపుల్ టెస్ట్ పేపర్లు రాద్దాం అని అనుకుంటారు. బట్ దాట్స్ వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే మీరు ప్రతి టైం ప్రిపేర్ అవుతూ ఎట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్ కూడా రాయాలి. ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది మీ ప్రోగ్రెస్ ఏంటి, పెరుగుతున్నదా తగ్గుతున్నదా. ఎందుకంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మాక్ టెస్ట్ రాయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టైం ఉంటుంది ఇక్కడ, టైంతో అంటే ప్రాక్టీస్ అప్పుడు కూడా మీరు టైం పెట్టుకోవాలి, కానీ మాక్ టెస్ట్ అప్పుడు టైం ఉంటుంది అండ్ అన్ని సెక్షన్స్ కలిపి ఉంటాయి అండ్ ఆ ఎగ్జామ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో అది అందుకని మాక్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మిస్టేక్స్ అయినప్పుడు ఎగ్జామ్ అప్పుడు చేసే మిస్టేక్స్ వేరే ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్లు అప్పుడు చేసే మిస్టేక్స్ వేరే ఉంటాయి. ప్రాక్టీస్ అప్పుడు మనం చేసే సిలీ మిస్టేక్స్ కానీ, నాలెడ్జ్ బేస్డ్ మిస్టేక్స్ కానీ అవన్నీ. కానీ ఎగ్జామ్ అప్పుడు చేసే మిస్టేక్స్ స్ట్రెస్ వల్ల వచ్చే మిస్టేక్స్, పానిక్ వల్ల అయ్యే మిస్టేక్స్, అవన్నీ ఎక్స్ట్రా మిస్టేక్స్ యాడ్ అవుతాయి. సో దాట్స్ వై మీరు ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్ట్లు అనేవి రాయాలి. మొత్తం మీ సిలబస్ అయ్యే వరకు వెయిట్ చేయకండి, అప్పుడు మీకే లాస్ అవుతుంది. సో మీ సిలబస్ అవుతున్నది, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఒక మాక్ టెస్ట్ కూడా రాస్తున్నారు. మాక్ టెస్ట్ అంటే శాంపిల్ పేపర్లు ఉంటాయి కదా, ఏదో ఒకటి జస్ట్ మనకి క్విజ్ లాగా బేసిక్కి. సో అలా ఆన్లైన్లో చాలా ఉంటాయి ఫ్రీగా. సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, నేను ఆల్రెడీ చేశాను అనుకుంటాను. సో ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది ఏమనుకుంటారు, ఓకే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే మనకి క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇంకా మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాసేయచ్చు అలా అనుకుంటారు. కాదు, క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా వేరు, ఆ క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా వేరు. రెండుకి చాలా తేడా ఉంటుంది. నేను చెప్పినట్టే ఇక్కడ మళ్ళీ వేరే సెక్షన్స్ అన్నీ కలిపి ఉంటాయి. మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ కలిపి వస్తాయి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు అలా చేయరు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మ్యాథ్స్ చేసి తర్వాత సరే ఓకే రేపు మనం కమ్యూనికేషన్ చేద్దాం అలా అనుకుంటారు కదా. సో అదంతా మొత్తం వేరు ఉంటుంది, ఆ ఎన్వైర్న్మెంటే మొత్తం వేరు ఉంటుంది. సో దాట్స్ వై మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలియనివే చాలా మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, మీ వీక్నెసెస్ అనేది తెలుస్తాయి. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్త్స్ కూడా ఉంటాయి. కానీ మాక్ టెస్ట్ అప్పుడు మీ కొన్ని స్ట్రెంగ్త్స్ వీక్నెస్ కూడా అవ్వచ్చు, మీ కొన్ని వీక్నెస్ స్ట్రెంగ్త్స్ కూడా అవ్వచ్చు ఇక్కడ ఎగ్జామ్ అప్పుడు. సో అవన్నీ తెలుసుకోవడానికే మీకు మాక్ టెస్ట్. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే ఉపయోగమే ఉంది. ఒకవేళ మీరు ఎగ్జామ్లో రాయలేకపోతే, మనం ప్రాక్టీస్ చేసేదంతా దేనికి, ఎగ్జామ్లో రాయడానికే కదా. సో ఒకవేళ అక్కడ మీరు పర్ఫామ్ చేయలేకపోతే కనుక దెన్ ఇట్స్ వేస్ట్. సో దాట్స్ వై చాలామంది చేసేది బిగ్గెస్ట్ మిస్టేక్, సిలబస్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు, అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు మాక్ టెస్ట్లు ఇవ్వడం. అప్పుడు తప్పులన్నీ అవుతాయి అండ్ అప్పుడు ఇంకా ప్యానిక్ అయిపోతారు. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ దగ్గర వచ్చేస్తున్నది అండ్ ఇప్పుడు ఎన్ని తప్పులు అవుతున్నాయి, నేనేమో మొత్తం ప్రిపరేషన్ అయిపోయిందేమో నాది అనుకున్నాను, నేను మొత్తం స్ట్రాంగ్ ఉన్నానేమో అనుకుంటారు. కానీ ప్రిపరేషన్ మాక్ టెస్ట్లో ఏమో ఇన్ని తప్పులు అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ స్టార్టింగ్లో ఇలా ఉంది, ఎగ్జామ్ దగ్గర పడేసరికి ఇలా తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల మీ ఎగ్జామే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా అంతా చేయకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా మాక్ టెస్ట్లు కానీ, శాంపుల్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్లు కానీ అలా ఇచ్చుకుంటారండి. అప్పుడే మీకు అడాప్ట్ అవ్వడం, ఎగ్జామ్ టైమింగ్కి అడాప్ట్ అవ్వడం, స్ట్రాటజీ ఫామ్ చేసుకోవడం, మీకు మీ స్ట్రెంగ్త్స్ ఏంటో అర్థం చేసుకోవడం, ఈ సెక్షన్ ఫస్ట్ నేను సాల్వ్ చేయాలా ఎగ్జామ్లో, లేదా ఆ సెక్షన్ సాల్వ్ చేయాలా, సరే ఈసారి ఈ సెక్షన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను, నెక్స్ట్ మాక్ అప్పుడు నేను ఆ సెక్షన్తో స్టార్ట్ చేస్తాను, కమ్యూనికేషన్స్తో స్టార్ట్ చేస్తాను, అప్పుడు నాకు మేబీ నాకు ఈజీ అవుతుందేమో స్కోరు, నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందేమో. సో ఇవన్నీ మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ఎక్కువ మాక్ టెస్ట్లు ఇవ్వాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో దాట్స్ వై చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అంతేగాని మాక్ టెస్ట్లు ఇవ్వరు, లేదా శాంపిల్ టెస్ట్ పేపర్లు రాయరు. సో శాంపిల్ టెస్ట్ పేపర్లు రాయండి ప్లీజ్, ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు మంచి స్కోర్ వస్తుంది, అది గ్యారంటీ. ప్రాక్టీస్ వల్ల వస్తుంది లేదో నాకైతే తెలియదు, కానీ మాక్ టెస్ట్ వల్ల అయితే వస్తుంది. సో మీకు
మిస్టేక్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళండి. ప్రాక్టీస్ కూడా చేయండి, దాంతోపాటు మాక్ టెస్ట్లు ఇవ్వండి. అంతేగాని ప్రాక్టీస్ మానేసి మాక్ టెస్ట్లు ఇవ్వకండి ప్లీజ్. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. అండ్ అంతే. సో ఆల్మోస్ట్ అంతా చెప్పేశాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ.